ఈ నెలలో జరగనున్న గుజరాత్ శాసనసభ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. 2019లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు ప్రీ ఫైనల్ గా భావిస్తున్న ఈ ఎన్నికలు మోదీ అమిత్ షా జోడీకి సవాల్ కాబోతున్నాయి. ఈ ఎన్నికలకి సంబంధించి వస్తున్న ప్రీపోల్ సర్వేలు భాజపా అధిష్టానాన్ని టెన్షన్ పెడుతున్నాయి. ఈ సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పుంజుకుని భాజపాకు గట్టి పోటీ ఇవ్వబోతోందట. కొంచెం అటు ఇటు అయితే కాంగ్రెస్ కు జాక్పాట్ తగలొచ్చు కూడా అని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ప్రచారం మొదలు కాకముందు భాజపాకి సూపర్ మెజార్టీ వస్తుంది అన్న పరిస్థితి నుంచి కాంగ్రెస్ భాజపా సీట్లు సమానంగా పంచుకునే పరిస్థితికి గుజరాత్ ఎన్నికల సమరం చేరింది. ఏబీపీ న్యూస్ కోసం లోక్నీతి, సిఎస్డీఎస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే 182 సభ్యులున్న సభలో భాజపా 90 నుంచి 99 సీట్లు గెలుచుకుంటుందని, కాంగ్రెస్ పార్టీకి 78 నుంచి 86 సీట్ల వరకు రావచ్చని చెప్పింది. ఓట్ల శాతం పరంగా కూడా రెండు పార్టీలు చెరో 43% పంచుకోనున్నాయని సర్వే తేల్చింది. ఆగస్టు, అక్టోబర్లో జరిగిన సర్వేలతో పోలిస్తే డిసెంబర్ 4వ తేదీన వెల్లడైన ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకోవటం ఆ పార్టీ శ్రేణులను ఆనందంలో ముంచెత్తింది. ఆగస్టులో చేసిన సర్వే భాజపాకు 144 నుంచి 152 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కు కేవలం 26 నుంచి 32 మధ్య రావచ్చని చెప్పగా, అక్టోబర్లో జరిపిన సర్వే భాజపాకు 113 నుంచి 121 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి 58 నుంచి 66 మధ్య వస్తాయని చెప్పింది. కేవలం 3-4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థాయికి రావడం సర్వే సంస్థలని, విశ్లేషకులని అబ్బురపరుస్తోంది. ఉత్తర, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంటే, సౌరాష్ట్ర, మధ్య గుజరాత్ లో కాషాయ పార్టీ ఉంది. 2 విడతలుగా జరగనున్న ఎన్నికలు ఈ నెల 9 మరియు 14వ తేదీల్లో జరగనున్నాయి. కౌంటింగ్ 18వ తేదీన జరగబోతూ ఉండగా పూర్తి స్థాయి ఫలితాలు కూడా ఆ రోజే వెలువడనున్నాయి. దేశ చరిత్రను మారుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ గర్వంగా చెప్పిన కరెన్సీ నోట్ల రద్దు మరియు జీఎస్టీ నిర్ణయాలే భాజపాను దెబ్బతీయబోతున్నాయన్నది సర్వేల విశ్లేషణ. భాజపాకు మొదటి నుంచి అన్ని రకాలుగా వెన్నుదన్నుగా ఉన్న వ్యాపార వర్గాలు ఈసారి ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయబోతున్నాయట. జీఎస్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గమనించిన మోదీ ప్రభుత్వం హడావిడిగా ఆ చట్టంలో చేసిన కొన్ని మార్పులు గుజరాత్ ప్రజలను సంతోషపెట్టలేకపోయాయి. వీటితో పాటు భాజపాపై రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తి కాంగ్రెస్ పార్టీకి వరంగా మారిందట. కాషాయ పార్టీకి మొదటి నుంచి అండగా ఉన్న పటీదార్ల సామాజిక వర్గం ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉండడం కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తోందని డిసెంబర్ 4వ తేదీన వెల్లడించిన సర్వే సారాంశం. అలాగే భాజపాకు గట్టి మద్దతు ఇస్తున్న మహిళా ఓటర్లు కూడా గత 4 నెలల్లో తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారట. వీటితో పాటు పటేల్ వర్గం గొడవ మొదటి నుంచి భాజపాకు కంటిలో నలుసైంది. ఆ వర్గ నాయకుడు హార్దిక్ పటేల్ తాము కాంగ్రెస్ పార్టీకి బహిరంగ మద్దతు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు కూడా. భాజపాను మరింత నివ్వెరపరిచే అంశం మోదీ వ్యక్తిగత గ్రాఫ్ గత 4 నెలల్లో 18% పడిపోవడం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీ గ్రాఫ్ 8% పెరిగిందట. అయితే భాజపా అధినేతలు మాత్రం బయటకి ఎంతో గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఒక విలేకరి భాజపా అధ్యక్షుడిని ఈసారి మీ గెలుపు క్లిష్టం కాబోతోంది అని సర్వేలు చెబుతున్నాయి కదా అని ప్రశ్నిస్తే, గుజరాత్ లో జరిగే ప్రతి ఎన్నికలు కౌంటింగ్ మొదలయ్యే వరకు పోటాపోటీగానే కనపడతాయంటూ బదులిచ్చారు. సర్వేలు నిజమవుతాయో, అమిత్ షా కాన్ఫిడెన్స్ నిజమై భాజపాకు మంచి మెజార్టీ వస్తుందో తెలియాలంటే 18వ తేదీ వరకు వెయిట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.